రేపటి నుంచి పార్లమెంట్ మలి విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సోమవారం నుంచి ఏప్రిల్ 2 వరకు మొత్తం 17 రోజుల పాటు పార్లమెంట్ మలి విడత బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. సోమవారం లోక్సభ కార్యక్రమాల జాబితాలో ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానం నోటీస్ లిస్ట్ అయింది. అటు అవిశ్వాస తీర్మానానికి తృణమూల్ కాంగ్రెస్ కూడా మద్దతు ఇస్తోంది. దీంతో అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్రస్థాయి పోరాటానికి లోక్సభ వేదిక కాబోతోంది. పార్లమెంట్ చరిత్రలో అసాధారణ ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఈ సభా కార్యక్రమాల నిర్వహణకు స్పీకర్ ఓం బిర్లా దూరంగా ఉండనున్నారు. స్పీకర్ ఓం బిర్లా వ్యవహరిస్తున్న తీరును విపక్షాలు తప్పుబడుతున్నాయి. చట్టసభలో తటస్థంగా వ్యవహరించకుండా ప్రతిపక్షాలకు చెందిన సభ్యుల హక్కులను కాలరాసేలా ఓం బిర్లా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నాయి. దీంతో ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చాయి. కాంగ్రెస్ పార్టీతో సహా తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, డీఎంకే, ఆర్జేడీ వంటి పలు పార్టీలకు చెందిన 118 మంది లోక్సభ సభ్యుల సంతకాలతో స్పీకర్ ఓం బిర్లాకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టనున్న ఈ అవిశ్వాస తీర్మానం సభలో రణరంగానికి కేంద్ర బిందువు కానుంది. అటు తొలుత సమర్థించకపోయినా ప్రస్తుతం అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని తృణమూల్ కాంగ్రెస్ నిర్ణయించింది. ఇక లోక్సభ స్పీకర్ను తొలగించాలన్న అవిశ్వాస తీర్మానంపై చర్చకు అనుమతిస్తే మాత్రం ఇదో అరుదైన ఘట్టంగా నిలవనుంది. ప్రకారం అవిశ్వాస తీర్మానం చర్చకొచ్చే అవకాశం లేకపోయినా రాజకీయంగా ఈ పరిణామానికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. అవిశ్వాస తీర్మానం చర్చ ఆమోదానికి సభలో సింపుల్ మెజారిటీ అవసరం. లోక్సభలో అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికున్న సంఖ్యాబలాన్ని పరిగణలోకి తీసుకుంటే అవిశ్వాస తీర్మానం చర్చకొచ్చే అవకాశమే లేదు. ఇక సమస్య పరిష్కారం అయ్యేంత వరకు లోక్సభ కార్యక్రమాలను నిర్వహించరాదని నిర్ణయం తీసుకున్నారు స్పీకర్ ఓం బిర్లా. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ లైవ్లో అందిస్తారు. ప్రసాద్, ముఖ్యంగా అధికార బీజేపీతో సహా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి చెందిన పక్షాలన్నీ కూడా తమ ఎంపీలకు 3 రోజుల పాటు, అంటే రేపు సోమవారం నుంచి మంగళ, బుధవారం 3 రోజుల పాటు కూడా విధిగా లోక్సభ సమావేశాలకు హాజరు కావాలని చెప్పి విప్పు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ఎలాంటి పరిస్థితి వచ్చినా కానీ తామంతా కూడా సిద్ధంగా ఉండేందుకు కానీ ఈ రకంగా చర్య తీసుకున్నట్టుగా తెలిసింది. అదేవిధంగా పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా ప్యానెల్ స్పీకర్స్గా ఉన్న వారందరినీ కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. ఒకవేళ సభా కార్యక్రమాలు అవిశ్వాస తీర్మానం కనుక ఆమోదించి చర్చకు వచ్చినట్లయితే సభా కార్యక్రమాల నిర్వహణలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అదేవిధంగా ఫ్లోర్ కోఆర్డినేషన్ సంబంధించినటువంటి అంశాలపై ఇతర నాయకులతో కూడా రేపు మాట్లాడే అవకాశం ఉంది. ప్రధానంగా ఇటు అధికార పక్షం, అదేవిధంగా ప్రతిపక్షాలను కూడా పూర్తిగా తమ యొక్క ఈ అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగేందుకు పూర్తి స్థాయిలో సన్నాహాలు చేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చ జరగాలి, చర్చలో లోక్సభలో సభా కార్యక్రమాల నిబంధనలు ఏ రకంగా లోక్సభ స్పీకరు తుంగలు తొక్కి ప్రతిపక్షాలకు చెందిన సభ్యుల యొక్క హక్కులను కాలరాస్తూ ఏమాత్రం కూడా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేకపోతున్నారన్నది దేశ ప్రజలకు సభాముఖంగా తెలియచేయాలన్నది కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యూహం. ప్రధానంగా అధికార పక్షం కూడా దీనికి సంబంధించి అనేక అంశాలు కూడా తెర మీదకు తీసుకురాబోతుంది. ముఖ్యంగా ఇరాన్ యుద్ధం దానివల్ల దేశంపై పడే ప్రభావం, అదేవిధంగా దేశ రాజకీయాలతో పాటు భౌగోళిక రాజకీయ పరిస్థితుల యొక్క తీవ్ర ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని ఇతరితర అనేక అంశాలు కూడా చర్చకు తీసుకొచ్చేందుకు అధికార పక్షం కూడా ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్య అవిశ్వాస తీర్మానం. లోక్సభ స్పీకరు సరిగ్గా తన బాధ్యతలను నిర్వర్తించట్లేదు,
తటస్థంగా వ్యవహరించట్లేదన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రకంగా అవిశ్వాస తీర్మానం ప్రతిపక్షాలు ఇవ్వడం జరిగింది నోటీసు. ఈ నోటీసులో అనేక అంశాలు ప్రస్తావించడం జరిగింది. ఏ రకంగా ప్రతిపక్షాలు చెందిన సభ్యులను మాట్లాడనీయకుండా చేశారు, ఏమాత్రం కూడా అవకాశాలను కూడా ఇవ్వకుండా ఏ రకంగా అణగదొక్కారు అన్న అంశాన్ని ఆ నోటీసులో చాలా స్పష్టంగా అనేక ఉదంతాలను కూడా పేర్కొనడం జరిగింది. దాంతోపాటు ప్రతిపక్షాలు చెందినటువంటి మహిళా ఎంపీలను పూర్తి స్థాయిలో అనవసరమైనటువంటి అసంబద్ధమైనటువంటి వ్యాఖ్యలు చేయటం, దాడి చేయడానికి పూనుకోబోయారని ఇదంతా కూడా అనవసరమైనటువంటి అసమంజసమైనటువంటి వ్యాఖ్యల పట్ల కూడా తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు తటస్థంగా ఉండాల్సిన స్పీకరు మహిళా ఎంపీలను ఏమాత్రం కూడా కాపాడలేని పరిస్థితిలో ఏమాత్రం కూడా చేయకుండా మిన్నకుండిపోయారన్న అంశాన్ని కూడా ఈ నోటీసులో ప్రతిపక్షాలు పేర్కొనడం జరిగింది. దాంతోపాటు అనేకమైన అంశాలు ఏ రకంగా స్పీకరు తమకు అవకాశం ఇవ్వలేదు అన్న అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. దాదాపు గత తొలి బడ్జెట్ సమావేశాల సందర్భంగా 8 మంది ఎంపీలు సస్పెన్షన్ గురయ్యారు. కేవలం సభలో ఉన్నది, చట్టసభలో ఉన్నది ప్రజా సమస్యలు ప్రస్తావించి ఆ సమస్యల పరిష్కారానికి ఒక మార్గం కనుగొనేందుకు గాను చట్టసభలు ఉన్నాయి. అలాంటి చట్టసభలో ప్రజా సమస్యలను ప్రస్తావించేందుకు ఎంపీలు ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాన్ని ఏమాత్రం కూడా చూడకుండా స్పీకర్ నొక్కివేశారు. కాబట్టి ఇలాంటి అంశాలను ప్రస్తావిస్తూ అవిశ్వాస తీర్మానం చర్చ జరగాలని చెప్పి కాంగ్రెస్ పార్టీతో సహా ప్రతిపక్షాలను కూడా తప్పుపడుతున్నాయి. ముందుగా తృణమూల్ కాంగ్రెస్ మద్దతు ఇవ్వలేదు, కానీ ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ కూడా మద్దతు ఇచ్చేందుకు సన్నద్ధమైంది. కాబట్టి ఏ రకంగా రేపు జరగబోతుంది? ఓం బిర్లా లోక్సభ స్పీకర్ స్థానంలో, సభాధ్యక్ష స్థానంలో ఉండి సభా కార్యక్రమాలు నిర్వర్తించేందుకు నిరాకరించారు. కాబట్టి బహుశా టీడీపీ ఎంపీ కృష్ణప్రసాద్ ప్యానెల్ స్పీకర్గా ఆ సభా కార్యక్రమాలు నిర్వహించేందుకు అవకాశం ఉందన్న వర్గాలు మాత్రం ప్రభుత్వ వర్గాలను చెందుతున్నటువంటి సమాచారం తెలిసింది. కాబట్టి అన్ని రకాలుగా ఇటు ప్రతిపక్షాలు, అధికార పక్షం కూడా పూర్తి స్థాయిలో సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఆ మేరకు రేపు పెద్ద తీవ్రస్థాయి పోరాటానికి, అటు అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్రస్థాయి పోరాటానికి లోక్సభ ఒక వేదిక కాబోతున్నాం. ఇది ఒక అరుదైనటువంటి ఒక ఘట్టంగా ఆవిష్కరించబోతుంది పార్లమెంటు చరిత్రలో. కాబట్టి రేపు ఏం జరుగుతుందన్నది చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.